పరిపాలన అంటే సమర్థవంతంగా ప్రజలకు మేలు జరగాలి, మీ జీవన ప్రమాణాలు పెరగాలి, మీ ఖర్చులు తగ్గాలి, ఆదాయం పెరగాలి. అదే సంపద సృష్టించడం. సంపద అంటే రాష్ట్రమే కాదు, ప్రతి ఒక్కరి ఆదాయం పెరిగితే, మీ జీవన ప్రమాణాలు పెరిగితే అదే నిజమైన అభివృద్ధి. ఆ మాత్రం కూడా తెలియకుండా నేను బటన్ నొక్కుతున్నా అంటున్నాడు కానీ బటన్ బొక్కుడు విషయం ఎవరికి చెప్పాలని అడుగుతున్నా. సాయంత్రం అయితే నీకెంత ఆదాయం వచ్చిందని ఆలోచిస్తున్నారు మీరు? ప్రజలకు ఏం మేలు జరిగిందని ఎప్పుడు ఆలోచించిన దాఖలాలు లేవు. మీరు ఒక్కసారి కుటుంబాల్లో మీరు ఆలోచించండి. ప్రతి ఒక్క కుటుంబాన్ని ఒక రైతు, ఒక బీసీ, ఒక కార్మికుడు, ఒక నిరుద్యోగి ఈ ప్రభుత్వం వల్ల లాభం వచ్చిందా నేను అడుగుతున్నా. మంచి సమయం. ఈరోజు ప్రపంచం అంతా టెక్నాలజీగా ఇవన్నీ వచ్చి ముందుకు పోయే సమయంలో ఇక్కడ మన రాష్ట్రంలో చూస్తా ఉంటే అధోగతిలో ముందుకు పోతున్నాం. ఇప్పుడే ఒక ఇది పెట్టారు, రాష్ట్ర సంపదన ఎంతైతే వస్తుందంటే మనకు జిఎస్డిపి అంటాం, అంత అప్పు చేసేశాడు. 13 లక్షల కోట్ల రూపాయల అప్పు. కొంతమంది అప్పర్ కాస్ట్లు కావాలంటే వేరే రాష్ట్రానికి వెళ్ళిపోతారు, వేరే దేశాలకు వెళ్ళిపోతారు. ఇక్కడ ఉండేది బడుగు బలహీన వర్గాలే ఇక్కడ ఉంటారు. మీ రక్తాన్ని తాగుతారు రేపటి నుంచి పన్నుల రూపేణా. జగన్మోహన్ రెడ్డి అప్పు తీరుస్తాడా? మీ పేరుతో అప్పు తెచ్చారు, రాష్ట్రం పేరుతో అప్పు తెచ్చారు. ఈ అప్పు తిరిగి కట్టాల్సింది మనమే కట్టాలి. ఈ విషయం మీరంతా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. దీంట్లో 13 లక్షల కోట్లలో సగం అంటే 6.5 లక్షల కోట్లు వెనుకబడిన వర్గాలే కట్టాలి తమ్ముళ్ళు. 50% జనాభా కాబట్టి మీకు న్యాయం చేయలా. 50% అప్పు మీరు ఎత్తినేశాడు. అదే 6.5 లక్షల కోట్లు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఎవరైనా మాట్లాడితే ఇంకా వాళ్ళ మీద కేసులు. ఇక్కడ ఉన్నారు, అచ్చెన్నాయుడుతో బోణి చేశారు. ఆ రోజు ఫస్ట్ ఆయన్ని అరెస్ట్ చేసేశారు. అక్కడి నుంచి అందరినీ ఉండేవాళ్ళందరినీ ఎవరన్నా ఉన్నారంటే అందరి మీద కేసులు. అంటే హోదాను బట్టి కేసులు పెంచారు. కాళాస్తిలో మున్రాజమ్మ పాపం ఒక కొట్టు పెట్టుకునుంది. లోకేష్ వస్తే అక్కడ పోతా ఉంటే ఆ కొట్లో స్వాగతం పలికింది. ఆవిడ చేసిన పాపం. పడ్డాడు బియ్యపు రెడ్డి. నెక్స్ట్ డే ఆవిడ షాప్ మీద. ఆ అమ్మాయి నిలబడింది, నా ప్రాణం పోయినా సరే నేను రాజీ పడను, గట్టిగా పోరాడతాను. ఒక ఆడబిడ్డ అయినా సరే గట్టిగా ఉంది. ఆ మునిరాజమ్మ గారు ఒక రజక కులానికి సంబంధించిన మహిళ. ఆ మహిళ నీతి నిజాయితీకి నేను మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తున్నా. అది నీతి మాలిన వ్యక్తులు మీరు. నేను అడుగుతున్నా, నిన్నే 38 మందిని ఎమ్మెల్యేలు మార్చాడంట. మార్చాడు, చూసారా తమ్ముళ్ళు ఎట్ట మార్చాడో? ట్రాన్స్ఫర్లు చేశాడు. ఈ ఎమ్మెల్యే ఇక్కడి నుంచి ఈ ఊరు నుంచి ఇంకొక ఊరికి ట్రాన్స్ఫర్, ఒక జిల్లా నుంచి ఇంకొక జిల్లాకు ట్రాన్స్ఫర్ అని. అంటే మన ఇంట్లో చెత్త ఇక్కడ ఉండకూడదు కానీ పక్కన ఇంట్లో వేసేయాల. ఇది ఎక్కడ న్యాయమో నాకైతే అర్థం కావడంలా. మంత్రుల్ని ట్రాన్స్ఫర్ చేసేశాడు. ఈరోజు 38 మందిలో 25 మంది ఎవరున్నారంటే బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీస్. బియ్యపు రెడ్డి మార్చలేదే కాళాస్తిలో.